దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక సంవత్సరంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ప్రజలాడు హల్లెలూయా. ఇంకా ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా నూతన సంవత్సరం, క్రొత్త సంవత్సరం అని ప్రతి నోట కూడా నూతనము అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అవునా కదా? ప్రార్థనలో కూడా తండ్రి నూతన పరుచు నీ క్రియలు అని అడుగుతూ ఉంటాను. నేను కూడా నూతన సంవత్సర సందర్భానికి సంబంధించి ఒక వాక్యాన్ని ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు అసలు నూతనం అంటే ఏంటి? క్రొత్తదా? చెప్పండి. క్రొత్త అనే దానికి నూతనము అనే దానికి చాలా తేడా ఉంది. అర్థమవుతుందా? క్రొత్త అనే దానికి నూతనం అనే దానికి చాలా తేడా ఉంది. అది నేను ఇంగ్లీష్ బైబిల్ చదివితే కానీ నాకు అర్థం కాదు, ఇంగ్లీష్లో చూస్తే కానీ అర్థం కాలేదు. మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రతి సంవత్సరము కూడా ప్రార్థనలో ఎత్తి పట్టుకొని ప్రార్థించే మాట, ఆ మాట ఏంటో మనం చూద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయు. మన జీవితాల్లో ఎక్కువగా వాడే పదం అదే, కానీ దాని కింద ఉన్న మాట మాత్రం ఎవరు వాడరు. తండ్రి, గత సంవత్సరం అంతా ఎంత బాధపడ్డాం, వేదన పడ్డాం, దుఃఖపడ్డాం, కన్నీరు కార్చాం, మా బ్రతుకులో నూతనమైనది ఏదీ లేదు. ఈ సంవత్సరం అన్న నా బ్రతుకు నూతనపరచు. సంవత్సరం జరుగుతుండే నీ కార్యాలు నూతనపరచు అని బైబిల్లో ఉంది. కాబట్టి అలా నూతనపరచు అని మాట్లాడే వాళ్ళే, ప్రార్థించే వాళ్ళే. కానీ దాని కింద ఉన్న మాట సంవత్సరములు జరుగుచుండగా దానిని మాకు తెలియచేయము అని మాత్రం ఎవరు అడగరు. ఎలా నూతన పరచబడాలో తెలుసుకోరు, కానీ నూతనంగా జరిగిపోవాలి. విఠలాచార్య సినిమాలు ఇదివరకు చూసాం కదా, సడన్ గా ఒక అద్భుతం అలా జరిగిపోద్ది. వెలుగు కలుగుతుంది, వెంటనే ఫట్ ఫట్ అని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిపోతాయి. ఎప్పటి నుంచో సినిమాలు చూసిన బాపతి కాబట్టి నిజ జీవితంలో కూడా నూతనము, క్రియ, అద్భుతం అంటే సడన్ గా అలా జరిగిపోవాలి. అంతే, ఉన్న పాటన మారిపోవాలి మొత్తం. మనం ఏదైతే కోరుకుంటున్నా అలా ఇన్స్టెంట్గా అనుకున్న వెంటనే జరిగిపోవాలి. అనే తత్వంతో ప్రతి ఒక్కరి హృదయాల్లో నూతనపరచు, 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 నీ కార్యాలు నూతనపరచు, నా బ్రతుకు నూతనపరచు, నా జీవితం నూతనపరచు. నూతన సంవత్సరంలోకి వచ్చినాక నా బ్రతుకులు నూతనమైనది అంటే వాళ్ళ ఉద్దేశం కొత్తది ఏదీ లేదు, ఇంకా పాత బ్రతుకే, పాత జీవితమే. నూతనపరచు ప్రభు, నూతనపరచు ప్రభు అంటుంటారు, కానీ ఎలా నూతనపరచుకోవాలో తెలియజేయండి ప్రభు అన్న బాపతి మాత్రం ఎవరి జీవితాల్లో ఉండదు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన మాట, అయ్యా అందరూ నూతనపరచు అంటున్నారు, వాళ్ళకి తెలియట్లేదు ఎలా నూతనపరచుకోవాలో. జనవరి నెలంతా కూడా కొత్త సంవత్సరం నూతనపరచు అనే ఆలోచనలో బ్రతుకుతుంటారు. అయ్యా ఎలా నూతనపరచుకోవాలో తెలియచేయండి ప్రభు మాత్రం ఎవరు అడగట్లేదు. అడక్కపోయినా చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నీకే చెప్తాను, నువ్వే ఎలా నూతనపరచుకోవాలో తెలియచేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడ్ హల్లెలూయా. దానికి ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే రివైవ్ దేర్ వర్క్స్ ఇన్ మిడిలెస్ట్ ఇయర్ అని రాయబడి. రివైవ్, నేను ఆ మాట చదవంగానే న్యూ థింగ్స్ అని ఉండాలి కదా. న్యూ అనేది క్రొత్త, దానికి ఎత్తికని అర్థం. వాట్ ఈజ్ న్యూ అని కొడితే అక్కడ ఏముందంటే ఇట్స్ రీసెంట్లీ క్రియేటెడ్ ఈజ్ కాల్డ్ న్యూ అని రాయబడింది. ఒకటి కొత్తది, అంతకుముందు లేకుండా కొత్తదిగా
తయారు చేయబడితే, సృష్టించబడితే అది కొత్తది. అది దట్స్ కాల్డ్ న్యూ. అది న్యూ అంటే క్రొత్తది, అంటే ఇంతకు ముందు లేనటువంటిది. ఇప్పుడు మాత్రం ఉన్న దాన్ని మాత్రం ఏమంటారంటే న్యూ అంటారు, క్రొత్తది అంటారు. మరి వాట్ కాల్ ఏంటి? నూతనం అంటే ఏంటి అంటే అన్ని చోట్ల దానికి సంబంధించిన 98 రెఫరెన్స్లు నేను వెతికాను. 1, 2 కాదు, 98 రెఫరెన్స్లు ఎక్కడైతే నూతనం అని రాయబడిన చోట అంతా కూడా వెతికితే మ్యాక్సిమం దాంట్లో 80 వాక్యాలన్నీ కూడా రెన్యూ అని కొన్ని చోట్ల, రివైవ్ అని కొన్ని చోట్ల, రెన్యువల్ అని కొన్ని చోట్ల, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం రిపేర్ అని కొన్ని చోట్ల, చాలా చోట్ల రాయబడింది. రెన్యువల్, రివైవ్, మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం అని నేను అన్నిగాను చదువుకుంటూ ఉంటే మనం ఎప్పుడూ కూడా అనుకుంటుంటాం యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటానే. దాంట్లో అక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే వెయిట్ అపాన్ దర్ లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ అని ఉంది. కొత్తది కాదు, ఉన్నది దాన్ని ఏం చేస్తాడు? నూతన పరుస్తాడు. కొత్తది అట్లా సృష్టించి తెచ్చి ఇవ్వడు. ఇంకా అలా నేను చదువుకుంటూ వెతుకుతూ ఉంటే ఒక చోట ఒక పట్టణాన్ని నూతనంగా స్థాపించే దాని విషయంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే రిపేర్ ద వేస్ట్ సిటీస్ అని రాయబడింది. రిపేర్, బాగు చేసే దాన్ని కూడా నూతనం అనే దానికి అర్థం వచ్చేటట్టుగా వాడబడింది. ఇంతకు ముందు మనం కీర్తన గ్రంథంలో మనం చదువుకున్న మాటలో పక్షిరాజు యవనం క్రొత్తదగుచుండునట్లు, క్రొత్తది అని అక్కడ వచ్చింది కదా, అది ఏంటి అని వెతుకుతూ అక్కడ కూడా సో దట్ దే యూత్ ఈస్ రెన్యూడ్ లైక్ ద ఈగల్ అని రాయబడింది. రెన్యూడ్, నాట్ ఏ న్యూ అని రాయబడలే. సో దీన్ని బట్టి ఏంటి, నాకు అప్పుడు ప్రసంగి గారు చెప్పిన మాట అర్థమైంది. ఇప్పుడు ఉన్నది ఇకపోయినా ఉండబోయేది, సూర్యుని క్రింద నూతనమైనదంటే ఏది లేదు. అవునా? అవునా కదా? మన బ్రతుకులో క్యాలెండర్ ఇయర్ మాత్రమే మార్చబడింది. అదే సోమవారం, అదే వారాలు ఉన్నాయి, అదే టైమ్స్ ఉన్నాయి, అవే రోజులు, అవే పద్ధతులు, ఏవీ తేడా లేదు. ఒక సంవత్సరం అంతకుముందు 2023, ఇది 2024, ఒక సంవత్సరం అంతే. ఆ సంవత్సరంలో అవే మాసాలు, అవే మంత్, అవే వీక్స్, అవే డేస్, అవే మినిట్స్, అవే గంటలు, అవే ఉద్యోగాలు, అవే బ్రతుకులు, ఏముండదు. కొత్త సంవత్సరం కాబట్టి తూర్పున ఉదయించాల్సిన సూర్యుడు పశ్చిమాన ఏమి ఆశ్చర్యకరంగా ఉదయించడు. వెనకున్నదే ఇక ముందు కూడా ఉండబోయేది అని రాయబడింది. అంటే మరి నూతన పరుచుకోవడం అంటే ఏంటి? రెన్యూ చేసుకోవడం అంటే ఏంటి? రివైవ్ చేసుకోవడం అంటే ఏంటి? రివైజింగ్ చేసుకోవడం అంటే ఏంటి? అక్కడ ఇంకొక చోట కూడా చిత్త వృత్తి యందు నూతన పరచబడ్డానికి అని కూడా రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అని రాయబడదు. ఎక్కడ కూడా న్యూ అనే పదం చాలా తక్కువ చోట్ల ఉపయోగపడింది. అయితే దీన్ని ఏ విధంగా అర్థవంతంగా చెప్పాలి? నూతన పరుచుకోవడం అంటే ప్రజలకు అంటే నాకు దేవుడు ఒక విషయాన్ని చూపించాడు. అది నా కోసం జరిగిందేమో కానీ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక పాత ఇల్లు ఉండేది. పాత ఇల్లు ఎప్పటి నుంచో ఉంది. అయితే వాళ్ళ కుమారులు ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే అది వరకు అవి మట్టి గోడలు, అది వరకు మట్టి గోడలు, ఆ మట్టి అంతా తొలగించేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నూతనంగా మార్చబడ్డానికి ప్లాస్టరింగ్ చేస్తున్నారు. పైన మట్టి ఉంది, కారకుండా పైన ఏం చేశారు? అది కనిపించకుండా ప్లాస్టరింగ్ చేసేసారు. చుట్టూ ఎదురుగా పాత పడిన గోడలు ఉన్నాయి, పడగొట్టేసి మళ్ళీ అవి మాత్రం కొత్తగా కట్టించడం మొదలు. అంటే నూతన పరచుకోవడం అంటే అర్థం ఏంటంటే పాత జీవితంలో పాత పద్ధతులు, పాత అలవాట్లను రిపేర్ చేసుకుని ఉన్న వాటిని తొలగించుకొని నూతనంగా మార్చబడ్డానికి. ఇప్పుడు రేపు ఒకవేళ అది అంత కంప్లీట్ అయి సున్నం కొట్టి పెయింట్ వేసి చూస్తే చూడడానికి ఎలా కనిపిస్తుంది? కొత్త బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. అందుకని రెన్యూ అనే దానికి అక్కడ నేను రాసుకునేది అంటే ఇంగ్లీష్లో రెన్యూ ఇట్స్ ఇంప్లైస్ ఏ రిస్టోర్డ్ దట్ హ్యాడ్ బికమ్ ఫేడెడ్ ఆర్
డిస్ఇంటిగ్రేటెడ్ సో దట్ ఈస్ సేమ్ లైక్ న్యూ అని రాశారు. అంటే రెన్యూ అంటే కొత్త దానిలాగా కనిపించే విధంగా పాత దాన్ని తొలగించుకోవడము. అంటే పాత ఏదైతే ఇబ్బందిగా ఉందని తొలగించి వేసి తిరిగి నూతనంగా చేర్చుకోవడమే నూతనపరచడం. నా మాటలు అర్థమవుతున్నాయా? నూతనపరచు ప్రభువా, అది మాకు తెలియచేయంటే నూతన పరచబడని ఒక అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం నీ బ్రతుకులో జరగదు. నీకున్న విశ్వాసాన్ని, చెడిపోయిన నీ ప్రాచీన స్వభావాన్ని బట్టి నీ బ్రతుకులో ఉన్నటువంటి పాత ఆలోచనలన్నిటి తొలగించి వేసి దానిపైన దేవుని నీతి, యథార్థమైన భక్తి అనే నవీన స్వభావాన్ని ధరించుకోవడం. ఇంకా బాగా అర్థం కావాలంటే పండగ రోజు అందరూ కూడా ఏం చేస్తారు? పాత బట్టలు వదిలేసి కొత్త షర్టు ప్యాంట్ వేసుకుంటారు. అవునా? అవునా కదా? ఏంటమ్మా ఎవరు కట్టుకోనట్టే? నిజమయ్యా, ఈరోజు మీరు చెప్తున్నారా అన్నట్టు నా వైపు చూస్తున్నారే. పాతది వదిలివేస్తే కొత్తవి మనం ధరించుకోవడం అంటే నవీనపరుచుకోవడము. నూతన పరుచుకోవడం అంటే పాత రోత ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేసి దేవుని పోలిక అని చెప్పబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోవడమే నూతన పరచబడడం అర్థం. ఈ నూతన పరుచుకోవడము ఎలా అనే దానికి చాలా డైరెక్ట్గానే దావీదు భక్తుడు అంటాడు, పక్షిరాజు యవనము క్రొత్త దగుచుండునట్లు నీ హృదయము ఏముంది మేలుతో తృప్తి పరుస్తానని రాడు. అంటే పక్షిరాజు యొక్క యవనం అది ఎట్లా క్రొత్తదవుతుంది అని మళ్ళీ దానికోసం వెతకడం ప్రారంభించింది. హౌ ద ఈగల్ రిసీవ్ ద న్యూ స్ట్రెంగ్త్ అని కొట్టి చూశారు. అప్పుడు అక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. దాన్ని ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నీ బ్రతుకు కొత్తది అవ్వాలి అంటే ఏదో అద్భుత కార్యాలు, కొత్త కార్యాలు నీ బ్రతుకులు జరగడం కాదండి. నీ బ్రతుకుల్లో ఏమి చేస్తే నీ బ్రతుకు క్రొత్తదనం అవుతుందో దాన్ని తెలియచేయి ప్రభు నువ్వు అడిగితే దేవుడు తెలియజేస్తాడు. మీరు అడగకపోయినా చెప్పమన్నాడు కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను. పక్షిరాజు ఏ విధంగా తన యవనాన్ని తిరిగి పొందుకుంటుంది అంటే అక్కడ దాదాపుగా అది ముస్సలి ప్రాయానికి వచ్చిన తర్వాత అది ఎగరలేని స్థితికి వచ్చిన తర్వాత దానికి రెండు ఆప్షన్స్. ఒకటి చావడం, రెండు నూతన బలం పొందుకోవడం. ఈ నూతన బలం అది పొందుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మిగతా పక్షులన్నిటిని వదిలిపెట్టి ఎవరికి ఏ పక్షికి కూడా కనిపించినంత ఎత్తుగా అంటే పర్వత శిఖరాలకు పైకి వెళ్ళి అక్కడ తను నివసిస్తుంది. అక్కడ ఏం చేస్తుంది అంటే తన బ్రతుకుల్లో ఇంకా ముసలి ఈకలన్నిటిని తన యొక్క పదునైనటువంటి ముక్కుతో పొడుచుకొని ఈకలన్నిటిని పెరికి పడేస్తుంది. ఈకలన్నిటి పొడిచి పడేస్తున్నప్పుడు శరీరానికి గాయాలవుతాయి, రక్తం అవుతాయి, తిండి ఉండదు, ఏముండదు. తన బ్రతుకంతా కూడా క్రొత్త దానం కోరుకోవడానికి తనలో ఉన్నటువంటి ఆ యొక్క ముసలి ఈకలన్నిటినీ మొత్తం తను పొడుచుకొని పీక్ వేసుకొని పడేస్తాయి. మొత్తం బాడీలో ఉన్న ఈకలన్నీ పోయిన తర్వాత రక్తముతో ఉన్నటువంటి ఏదైనా పక్షి అడ్డుపోతున్నప్పుడు ఇక్కడ ఒకటి ఉందే, ఇది చచ్చేటట్టు ఉందని ఏదైనా తెచ్చి అంత మాంసం కానీ ఏదైనా పడేస్తే తిని బ్రతుకుతుంది తప్ప లేకుంటే లేదు. తర్వాత ముక్కును కూడా బండకేసి కొట్టుకొని ముక్కు కూడా పగిలిపెట్టేట్టు చేసుకొని అలా పడి ఉంటుంది. అలా కొంతకాలం పడిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే పాత అన్నీ పోయాయో ఇప్పుడు ఈకలు ఒక్కొక్కడము మొలవడం ప్రారంభిస్తాయి. తర్వాత ముక్కు పెరగడం ప్రారంభిస్తుంది. కొంతకాలానికి పోయిన ఈకలన్నీ పోయి ఇప్పుడు క్రొత్త ఈకలు, క్రొత్త బలం దానికి వచ్చి ఇప్పుడు తన యొక్క జీవితం వాస్తవానికి
దానికి లైఫ్ స్పాన్ 30 సంవత్సరాలు. ఏ పక్షి కూడా అంతకాలం బ్రతకదు. 15-20 సంవత్సరాల వయసులో కానీ దానికి అలా వచ్చిందనుకోండి, ఎప్పుడైతే క్రొత్త యవ్వనాన్ని ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇంకా దానికి ఇంకొక సగం జీవితం అది బ్రతుకుతూ ఉంటుంది. చూడండి ఎలా నూతన జీవం వచ్చింది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. పక్షి రాజు వలె వాళ్ళు అలేక పైకి ఎగురుతారని బైబిల్లో రాయబడింది కదా. ఈ సంవత్సరం నీ బ్రతుకులో నూతన బలం రావాలి అంటే కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు. ఈ పక్షి రాజు వలె ఆ పరిస్థితి నుంచి నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని దూరంగా దేవుని చేతులు పడే విధంగా, దేవుని ఆత్మ బలం నీ బ్రతుకులకు వచ్చే విధంగా నీవు మనుషులలో నుండి ప్రత్యేకించుకొని కొంతకాలం మనుషులకు దూరమై క్రొత్త బలం, క్రొత్త శక్తి నీ మీదకు వచ్చినట్లుగా నీ బ్రతుకులు ఆయన దృష్టికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి విధమైన శరీర స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని ఒక్కొక్కటి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఒక్కొక్కటి వదిలివేసేయాలి. ఈరోజు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడమే ఉండదు చాలా మంది జీవితాల్లో. దేవునికంటూ ఒక ప్రత్యేకమైన సమయం అంటూ ఉండదు. ఆ ప్రత్యేకమైన ఏకాంత సమయంలో యాకోబు ఏ విధంగా దేవుని దగ్గరికి చేరి తన బ్రతుకును పరిశీలించుకొని ప్రార్థించినట్టుగా, ఎవరైతే నేను ఒక బలం పొందుకోవాలి, ఒక శక్తి పొందుకోవాలి, ఒక నూతన జీవం పొందుకోవాలి, పోయిన సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరం నా బ్రతుకులో ఒక ఆశ్చర్యకార్యం బ్రతుకులో చలగాలి అని నువ్వు అనుకుంటే నీ జీవితంలో ఎలా జరుగుతుందో ఆ నూతన కార్యం అంటే నీవు మనుషులలో నుండి ప్రత్యేకించుకొని ప్రార్థన గదిని, ప్రార్థన సమయాన్ని ఏర్పరచుకొని నీ బ్రతుకులో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం, దేవుడు ఇది కరెక్ట్ కాదు అన్న చెప్పుకుని ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో వాటన్నిటిని ఏం చేయాలి? పెరికివేసేయాలి, తీసివేసేయాలి. తీసివేసుకోకుండా ఉంటే ఎట్లా అవుతుంది? అందుకనే ఏ వ్యక్తి కూడా కొత్త తిత్తులలో పాత ద్రాక్ష రసం పోయాడు. వస్తాడా? యేసు ప్రభు అంటాడు పోయాడు. వస్తే ఏమవుతుంది? పిగిలిపోతాయి. పాత తిత్తుల్లో కూడా ఎవడు కొత్త ద్రాక్ష రసం పోయారు. ఈ రోజుల్లో అందరు హృదయాలు పాతవే, ప్రాచీన స్వభావం, పాపముల చేత అపరాధముల చేత బ్రతుకుతూనే ఉంటారు, మార్చుకోరు. కానీ క్రొత్తదనం రావాలి. ఎలా వస్తుంది? వాక్యానుసారంగా అది అసాధ్యం. నువ్వు నీ బ్రతుకులో నూతన పరచబడాలి అనుకున్నప్పుడు పక్షి రాజు మాత్రమే దానికి సాదృశ్యంగా, పోలికగా నూతన పరచబడడానికి సాదృశ్యంగా వాక్యంలో చెప్పబడింది. సంవత్సరములు జరుగుతుండగా నీ బ్రతుకులో నూతన కార్యం ఎందుకు జరగలేదు? ఎన్ని సంవత్సరాలు జరిగిపోతున్న నిట్టూర్పులతో ఏండ్లు ఎందుకు గతించిపోతున్నాయి? కారణం ఏంటి తెలుసా? నీవు దేవునికి అప్పగించుకునే సమయం లేదు. అంత బిజీ. మరి గంటలు ఫోన్లు చూస్తారు, గంటలు ముచ్చట్లు పెట్టుకుంటారు. కానీ ఒక్క గంట వ్యక్తిగతంగా ఏకాంతంగా దేవునితో గడపలేని సమయం ఎలా బాగుపడుతుందండి నీ బ్రతుకు? ఎలా మారుస్తాడు దేవుడు? నువ్వు దేవునికి అప్పచెప్పుకున్నప్పుడే కదా ఒక రూపం మార్చగలిగేది. పక్షి రాజు తన బ్రతుకులంగా ఇంకా అంటే చివరి దశకు వచ్చినప్పుడు చావడం అన్న శరణ్యం అనుకున్న స్థితిలో నా బ్రతుకు ఇలా ఎందుకు ముగిసిపోవాలి? ఒక అవకాశం ఉంది, నేను తిరిగి నూతన బలం పొందుకోవడానికి ఒక అవకాశం ఉందని తాను ఆ పరిస్థితుల నుంచి, ఆ మనుషుల నుంచి, ఆ పద్ధతుల నుంచి ప్రత్యేకించుకొని ఒక సమయాన్ని అందరికి దూరంగా ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళి తాను పరిశీలించుకుంటూ తన బ్రతుకులో ఉన్నటువంటి ప్రాచీన ఈకలు, పాత ఈకలు అన్నిటిని ఒక్కొక్కటి అన్ని తన ముక్కుతో తను పెరిగి వేసుకుంది. ఈరోజు నువ్వు పెరిగి వేసుకోగలుగుతావా? వదులుకోగలుగుతావా? పాత షర్ట్ వదిలితేనే కదా కొత్త షర్ట్ వేసుకోవాలి. ఆ మాత్రం లాజిక్ లేకపోతే, అర్థం చేసుకోకపోతే నీ బ్రతుకులో క్రొత్తగా ఎట్లా కనిపిస్తావండి నువ్వు? ప్రత్యేకమైన సమయం ఇవ్వరు, దేవుని కార్యం జరిగేటట్టుగా దేవుని ఎత్తుకు రారు. కానీ దేవా సంవత్సరాలు జరుగుతుండే నీ కార్యం నూతనపరచు. దేవుడు తెలియజేస్తున్నాడు, నూతన పరుచుకునే క్రమం, వాక్యానుసారమైన క్రమం.
ఏంటో తెలుసా? దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం తెలుసా? నీ బ్రతుకులు అందుకని అని అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్న అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. నూతన పరచబడేదేంటి? అంతరంగ పురుషుడు. బాహ్యంగా కృషించిపోయినా అని అంటాడు, నూతన పరచబడే క్రియ అది ఒక రోజుకో, కొత్త సంవత్సరం రాగానే శుద్ధీకరణ చేసుకుని ఆ రోజు వదిలిపెట్టుకున్నామన్న భ్రమలో నూతన సంవత్సరంలోకి వచ్చి 4 రోజులు బాగుండే తర్వాత యథామాములే. ఏం బ్రతుకులు మారుతాయి, బాగుపడతాయి? ఒకరోజు శుద్ధీకరణ చేసుకుంటే కాదు కదా విశ్వాస జీవితం. దినము నూతన పరచబడాలి. ఏం చేయబడాలి? దినదినము నూతన పరచబడే స్థితి నిజమైన విశ్వాసి. పక్షి రాజు తను తాను నూతన బలం పొందుకోవడానికి ఫస్ట్ ఏం చేసిందంటే మనుషుల నుంచి వేరుగా తను వేరయ్యారు. ఈరోజు మనుషులు వదిలిపెట్టాం, మనుషుల అలవాట్లు వదిలిపెట్టాం, మనుషుల పద్ధతి వదిలిపెట్టాం, మనుషుల ఆచారం చొప్పున భక్తి చేస్తాం. ఇంకా దేవుడికి సంతోషం ఎప్పుడు? ఆయన మాట వింటావా? మనుషుల మాట విని దేవుణ్ణి ప్రార్థిస్తావా? ఏ పోలిక చొప్పును మార్చబడాలి? దేని చొప్పున నువ్వు విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి? ఏం వాక్యం చెప్తుంది? నిన్ను నువ్వు ప్రత్యేకించుకున్నప్పుడు యూదా ఐగుప్తులో నుంచి బయలు వెళ్ళేటప్పుడు ఆయనకి పరిశుద్ధ స్థలం ఆయను. నీ బ్రతుకు పరిశుద్ధతలోకి మార్చబడాలంటే లోకం నుంచి వేరవ్వాలి. అలా పక్షిరాజు తన్ను తాను ప్రత్యేకించుకొని దూరంగా ఉండి తన్ను తాను పరిశీలించుకొని తన బ్రతుకులో ఉన్నటువంటి తనకు ఆటంకకరంగా ఉన్నటువంటి ప్రతి విధమైన ఈకను తన్ను తాను పొడుచుకొని అంటే నలగగొట్టుకోవాలండి. నలగగొట్టుకుంటుంది. రక్తము కారుతున్నప్పటికీ సరే నూతన బలము రావాలి, నూతన శక్తి నేను పొందుకోవాలి, ఈ ప్రాచీన స్వభావం పోవాలి, నిస్సత్తువ పోవాలి, నీరసం పోవాలి. నూతన బలం కలగచేసే దేవుడు నూతన శక్తిని తిరిగి మొలిపించడానికి పాతదైన రోత జీవితాన్ని ఒక్కొక్కటి నీ జీవితం నుంచి బయటకు పోవాలి. ఈకలన్నీ పోయాయి. ముక్కుతో కూడా తన యొక్క బండ కొట్టుకొని ముక్కు కూడా తీసివేసుకుంటుంది. ముక్కుకున్న ప్రాచి మొత్తం కూడా తీసేసుకుంటుంది. నలగగొట్టుకోగలిగిన వాడివా ఎప్పుడు దేవుడు దీవిస్తాడు? ఎప్పుడు నీ బ్రతుకును నూతన పరుస్తాడు? ఎప్పుడు ఆయన బలం నీ మీదకి వస్తుందో తెలుసా? నువ్వు ఎదురు చూస్తున్నావు, మంచిదే. నువ్వు ఎలా ఎదురు చూడాలి? ఆయన కార్యము ఎలా నూతన పరచబడుతుంది? ఆయన చేతికి నువ్వు దొరికినప్పుడు నిన్ను నీవు పరీక్షించుకొని నీ బ్రతుకులున్న పాత రోత జీవితాన్ని ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనలు, పద్ధతులు, తలంపులు తొలగించి వేసుకున్నప్పుడు ఇప్పుడు నీ జీవితంలో పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడి యొక్క నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ బ్రతుకులకు నూతనం కావాలనుకుంటున్నావా? నూతన పరచబడాలనుకుంటున్నావా? నూతన కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించాలనుకుంటున్నావా? మేలు తను తృప్తి పరచాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను తృప్తిపరచాలని కోరుకుంటున్నావా? అయితే నిన్ను నీవు పరీక్షించుకొని నీ బ్రతుకులున్న ప్రాచీన స్వభావాన్ని వదులుకునే ఒక సమయాన్ని దేవునికి ఇవ్వు. నీ బ్రతుకులు ఉన్న దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, తీసివేయి, వదులుకో. పాత షర్ట్ మీద కొత్త షర్ట్ వేసుకున్నాం అనుకోండి, టైం లేక ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది? షర్టుకున్న మురికి మట్టి కొత్త షర్ట్ కంటుకొని తర్వాత 2 రోజులు చూడంగానే అది కూడా పాతలాగి. ఈ రోజుల్లో చాలామంది కూడా కొత్త సంవత్సరం అనే దేవుని దయాకిరీటాన్ని ధరించుకుంటారు. 4 రోజులు పోగానే ఆ కిరీటం కూడా మురికి పట్టిపోయి, మాసిపోయి, మలినంతో ఉండిపోయి అలానే బ్రతుకుతుంటారు. కడుక్కోరు, తుడిచివేసుకోరు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, దినములు జరుగుచుండగా, సంవత్సరం జరుగుచుండగా నా కార్యము నూతన పరచు ప్రభువా, నూతన క్రియ జరిగించు ప్రభువా అని కోరుకుంటున్నావా? నూతన క్రియ, నూతన బలం, నూతన కృప, నూతన శక్తి నీ బ్రతుకులకు వచ్చినట్లుగా నిన్ను నీవు ప్రత్యేకించుకో. ప్రత్యేకించుకొని దేవుని సన్నిధిలో కూర్చొని నీ బలహీనతలు అన్ని ఒప్పుకొని వదిలిపెట్టు.
నువ్వే వదిలిపెట్టాలి. తొలగించుకోవాల్సింది నువ్వే, శుద్ధి చేసుకోవాల్సింది నీవే, పరిశీలించుకోవాల్సింది నువ్వే. దేని చేత శుద్ధి చేసుకోవాలి? వాక్యాన్ని జాగ్రత్తగా తెలుసుకున్నట్టు బట్టియే కదా. నువ్వు తెలుసుకొని ఇది మురికి, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకొని ఒక్కొక్కటి దాన్ని తీసివేసుకోవాలండి. ఈ రోజులో చాలా ఈజీ, నాకు తెలియదయ్యా అని చెప్పడం ఈజీ. నాకు తెలియదు, లేకుంటే చేసేవాడిని. తెలుసుకోవాలి ఉంటే కదా. సో ఆదివారాలు మందిరానికి వచ్చారనుకోండి, జనరలైజ్ మెసేజ్ ఉంటుంది. అది ఒకసారి మీరు మంగళవారం వచ్చి చూడండి, మీ బ్రతుకంటే తెలిసిపోతుంది. ఎలా బ్రతుకుతున్నామో తెలిసిపోతుంది, దేనికోసం బ్రతకాలో తెలిసిపోతుంది. ఎంతమంది ఇక్కడ మంగళవారాలు వచ్చేవాళ్ళు ఆదివారపు భక్తులైపోయారు. దానివల్ల దేవుడు సంతోషించడు, నేను అస్సలు సంతోషించను. మీరు ఇచ్చే కానుకలు నాకు అవసరం లేదు, మీ బ్రతుకులు మారితే చాలు. దేవుని ఎదుట మిమ్మల్ని సరైన రీతిగా కట్టాలని బాధ్యత తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి నీ జీవితం నువ్వు మార్చుకోవాలి అంటే, ఈ సంవత్సరం దేవుని యొక్క నూతన క్రియ నీ బ్రతుకులు మొదలవ్వాలంటే నువ్వేమవ్వాలి? నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని ఒక సమయాన్ని కేటాయించి నీ యొక్క ప్రాచీన అలవాట్లు ఏంటో పరిశీలించుకొని ఒక్కొక్కటి నువ్వు పెరికి వేసుకొని నిన్ను నువ్వు నలగగొట్టుకోగలిగితే, అంత పోయిన తర్వాత ఆయన సహనంతో ఆయన కోసం కనిపెట్టగలిగితే, ఇప్పుడు ఆయన బలం ఆయనదే. అది ఒకటిసారి కాదు, 2, 3వ కూడా ఆయన అంటాడు, బలము నాదే, నేను ఇస్తేనే బలం. ఎప్పుడైతే తొలగించుకొని అశక్తుడవై ఏమీ లేని స్థితిలోకి వచ్చి నీ బలము ద్వారా మాత్రమే నేను నూతన శక్తి పొందుకుంటాననే ఒక స్థితిలోకి నీకు వచ్చిన తర్వాత, ఆ బలహీనత ఏందో ఆయన బలం పరిపూర్ణం చేయడానికి, అప్పుడు నీ బలహీనతలో నువ్వున్న స్థితిలో నిన్ను బలపరచడానికి దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఈరోజు నూతన పరచు అనే వాళ్ళు దాని కింద ఉన్న వచనాన్ని మాకు కనపరచు ప్రభువా అని అడిగితే, దేవుడు ఏం కనపరుస్తున్నాడంటే, నీ బ్రతుకు నూతన పరచబడాలంటే అది పక్షిరాజు యవనం వల్లే కొత్తదవ్వాలి అంటే, పక్షిరాజు ఏం చేస్తుందో అది చేయాలి. అంతకు మించి నూతన బలం నీ బ్రతుకులకి రాదు. కాబట్టి మనం ఏమి నూతన పరుచుకోవాలి అంటే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమి తొలగించుకోవాలి అంటే, ఇప్పుడు వాక్యానుసారంగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి కొన్ని మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పక్షిరాజు ఏం చేస్తుంది? అన్ని కూడా పెరికి వేసుకుంటుంది అన్నాం కదా. పెరికోసుకుంటే అంటే వదిలించుకోవడమే కదా. పాస్టర్ గారు చెప్పేవాళ్ళు, ఏదైతే వదలమో అదే నిన్ను పట్టుకుంటుంది. ఈరోజు వదిలించుకోవడం కష్టమవుతుంది. కొన్ని సంబంధాలు కావచ్చు, కొన్ని పరిచయాలు కావచ్చు, కొన్ని అలవాట్లు కావచ్చు. బైబిల్ ఏమని చెప్తుందంటే, నువ్వు నూతన పరచబడాలి అంటే నీ ప్రాచీన స్వభావాన్ని, అంటే దురాశను బట్టి సాతాను అనేకమైన ఆలోచనలు కలగజేసి, ఏంటి ఆ ప్రాచీన స్వభావం అంటే, మీరు అదే 17వ వచనంలో ఏమని రాయబడింది అంటే, 18వ వచనంలో, వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో నున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారు. ఒక పోయిన సంవత్సరం అంతా ఎలా నడిచావేమో, వ్యర్థంగా ఆరాధించేవో, మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశంలని ఎరిగి దాన్ని బట్టి బ్రతుకుతే అది వ్యర్థమైన ఆరాధన అని యేసుక్రీస్తు అన్నట్లుగా ఈరోజు నువ్వు దేన్ని అనుసరిస్తున్నావు? నీ స్వభావం ఎలాంటిది? నీ మనసు ఏమైపోయింది? కఠినమైపోయిందా? హృదయం అంధకారం అయిపోయిందా? ఏమీ లేదు, బ్లాంక్, అంతా చీకటే.
ప్రేమ, సంతోషం, సమాధానం ఏమి ఉండదు. ప్రార్థన ఉండదు, భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు, ఆలోచన ఉండదు. మొత్తం కూడా చీకటి కమ్మి బ్రతుకుతూ ఉన్నారు ఈ రోజుల్లో. అంధకారం అయిపోయింది. ఎవడన్నా సడన్గా కళ్ళు పోయాను అనుకోండి, మొత్తం అంధకారం అయిపోయింది అనుకోండి, గుడ్డోడు అయిపోతాడు. ఎలా నడుస్తాడు? ఎలా అంటే ఎక్కడ అడుగేస్తున్నాడో తెలియదు, ఎలా వెళ్తున్నాడో తెలియదు. ఈ రోజుల్లో కూడా విశ్వాసులైన వారు ఆయన మార్గంలో వెళుచుండగా పుట్టు గుడ్డివాడొకడు మార్గంలోనికి తారసపడ్డట్టుగా ఈ రోజుల్లో అందరూ కూడా అదే మార్గంలో ఉన్నాం అనే భ్రమలో గుడ్డితనం కలగజేసుకొని బ్రతుకుతూ ఉన్నారండి. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నవాడు. యోహాను సువార్త, యోహాను పత్రిక 1వ అధ్యాయంలో లేదా? గుడ్డి అంటే నాకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, బాగా పని చేసుకుంటున్నా అంటున్నావు. నీ యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలిగిపోయి వాక్యానుసారం ఆలోచన లేకుండా ద్వేషం, అసూయ నీ బ్రతుకులో ఉంచుకొని హృదయం అంతా కఠినపరుచుకొని చీకటి చేసుకొని వాక్యము లేకుండా, దేవుని భయం లేకుండా, దేవుని గురించిన జ్ఞానం లేకుండా నీ మనసు కలిగిన వ్యర్థతను కలిగి బ్రతుకుతూ ఉన్నావు. ఇది ప్రాచీన స్వభావం. చీకట్లో ఉన్నవాడు ఎవడు? యోహాను పత్రికలు ఉంటుంది, తన సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నాడు? చీకట్లో. ఒకవేళ మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణ పొంది అని బల్లలో చేయేస్తూ విశ్వాసగా పిలువబడుతూ ఉండి నీ బ్రతుకులో ద్వేషం, నీ బ్రతుకులో అసూయ ఉంటే నువ్వు వెలుగులో ఉన్నవాడివి కాదు, చీకట్లో ఉన్నవాడివే. ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి వ్యర్థత నీ మనసును అంధకారం చేసింది. ఈ యుగ సంబంధమైన దేవత వారికి మనోనేత్రాలను గుడ్డితనం కలగజేసింది. ఎలా వెళ్తున్నావో తెలియదు, ఎక్కడ పడుతున్నావో తెలియదు, ఎలా నడుస్తున్నావో తెలియదు, కానీ నడుస్తూనే ఉంటారు, కానీ మార్గంలోనే ఉన్నారు. గుడ్డితనం కలిగి మార్గంలో ఉండడం వల్ల ఏమన్నా ప్రయోజనమా? అందుకనే అయ్యో అందులైన మార్గదర్శకులారా అని అని అంటాడు. ప్రేమ లేదు, సంతోషం లేదు, ద్వేషంతో ఉన్నవారిని పట్టుకొని యేసుక్రీస్తు అన్నాడు. కాబట్టి ఈరోజు నీ బ్రతుకులో ప్రాచీన స్వభావం ఏంటి? దేవునికి ఆజ్ఞలకు నీకు తెలియదు, దేవునికి ఉద్దేశం నీకు తెలియదు, దేవుని చిత్తం నీకు తెలియదు, మందిరానికి ఏ టైంలో రావాలో తెలియదు, ఎందుకు రావాలో తెలియదు, ఎలా ప్రార్థించాలో తెలియదు, ఎలా నీ విశ్వాసాన్ని కట్టుకోవాలో తెలియదు, ఆత్మీయతలు ఎలా బలపరచబడాలో తెలియదు, సహోదర ప్రేమ ఎలా కలిగి ఉండాలో తెలియదు, ఎలా సహించాలో తెలియదు. ఇంకేం తెలుసండి? మందిరానికి వచ్చి ఏం తెలుసుకుంటున్నావు? తెలుసుకోలేకుండా బ్రతుకుతుండే విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు. మార్చుకోవాలి ఈ సంవత్సరమైనా. ప్రాచీన స్వభావాన్ని, దురాశను బట్టి నీ బ్రతుకులో ఉన్న ప్రాచీన స్వభావాన్ని నువ్వు వదులుకోగలగాలి. ప్రాచీనపు ఈకలు ఏ విధంగా ఆ యొక్క పక్షిరాజు తన్ను తాను పొడుచుకొని లాగి పడేసిందో నువ్వు వదులుకోగలిగినప్పుడే రక్తం కారినా సరే, బాధ కలిగినా సరే నీ బ్రతుకులో దాన్ని తీసివేసుకోవాలి. అలా తీసివేసుకోలేకపోతే దేవునిక నూతన స్వభావాన్ని నువ్వు ధరించుకోలేవు. అది తీసివేసుకోలేకపోతే నీ బ్రతుకులో నూతనత్వం రాదు. వదులుకొని, అక్కడ రాయబడిన మాట, మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. వదులుకొని ఏం చేయాలి? మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. ఇప్పుడు మనం ఏది నూతనం చేసుకోవాలంటే మన మనస్సును నూతనం చేసుకోవాలి. అందుకని ఇందాక మనం చదువుకో, రెన్యూవర్ యువర్ మైండ్, మార్చుకోవడము, నూతన పరుచుకోవడం. అంటే ఎక్కడ చెత్త అంతా ఎక్కడుంది? ఈ యొక్క మనసును బట్టే కదా హృదయంలో చేరిపోయేది, నీ ఆలోచనలు బట్టే కదా నీ పాపం నీ కడుపులో నిండిపోయేది. చూచిన దాన్ని బట్టి ఆలోచనలు, విన్న దాన్ని బట్టి కోరికలు మనసులో నుండి బయలుదేరి హృదయంలో నిండిపోతాయి. కాబట్టి నీ మనసు ముందు నూతన పరచబడాలి. నువ్వు మనసు నూతన పరచబడాలంటే నీ మనసును దేవుని సన్నిధిలోకి వచ్చి, నీ మనసు వేటిని చూస్తుంది, వేటిని బట్టి బ్రతుకుతుంది, వేటిని కోరుకుంటుంది. ఆ ప్రాచీన స్వభావాన్ని దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక్కొక్కటి ఒకటి పీకి పడేయాలి, పెరికి పడేయాలి, వదులుకోవాలి. వదులుకోగలిగినప్పుడే నీ బ్రతుకును నూతన పరచబడుతుంది. ఏమి నూతన పరుచుకోవాలి? నేను పక్షిని కాదు, నాకు ఈకలు లేవు అనే మెట్ట వేదాంతం ఆలోచనలు చేయమాకండి. బ్రతుకులు ఉన్న ప్రాచీన అలవాట్లన్నీ ఈకలే.
ప్రాచీన కోరికలు, తలంపులు, పాపపు ఆలోచనలు, అసూయ, ద్వేషము, మత్సరం, కుళ్ళు, కపటం, ఇవన్నీ ఈకలే. వాటి దారి ఇప్పటి వరకు పెరిగావేమో, ఎగరవేమో, ఇంక ఎగరలేకపోతున్నావు. ఇప్పటికైనా వదులుకుంటే మంచిది కదా, ఈ వయసులను మార్చుకుంటే మంచిది కదా. మార్చుకొని వదిలిపెట్టగలిగితే దాని చిత్త వృత్తి ఏందో నూతన పరచుకోగలిగితే దాన్ని మనల్ని మనం నలుపుకొని దేవుని సన్నిధి, నన్ను నేను నలగొట్టుకొనుచు అని పాట పాడతాం. ఏం నలగొట్టుకుంటున్నావు? నీ బ్రతుకులని ద్వేషాన్ని నలగొట్టుకుంటున్నావా? కామాన్ని నలగొట్టుకోగలుగుతున్నావా? మోహపు చూపును నలగొట్టుకోగలుగుతున్నావా? ఏం తీసేసుకోగలుగుతున్నావు? నీ బ్రతుకు నూతన పరచబడాలి. ఏం తీసేసుకుంటున్నావని నీ బ్రతుకులు దేవుడు నూతన క్రియ చేస్తాడండి. జాగ్రత్త. దేవుడు తెలియజేస్తున్న మాటలు జాగ్రత్తగా విను. నూతన క్రియను ఈ సంవత్సరమైన మొదలై నీ బ్రతుకులు జరగాలి అంటే నీ చిత్త వృత్తి యందు నిన్ను నీవు నూతన పరచుకో. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి దాని కింద ఉన్న మాట మనం చూస్తే, వదిలిపెట్టి ఇప్పుడు ఏం చేయాలి? మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకునవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ధరించుకోవాల్సింది ఎవరు? మన ప్రార్థనలు ఎట్టుంటా, నువ్వు చేయేస్తాయా, నువ్వే చేయాలి, నేనేం చేయను, నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వే రావాలి, నువ్వే క్రియ చేయాలి, నాకు మాత్రం ఆనందం రావాలి. మనం అంటే ఏమీ చేసేది ఉండదు. చూడండి, దేవుడు చేసే ఉండే మనం కూడా చేయవలసిన కొన్ని ఉంటాయి. దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు, కానీ దానికంటే ముందు నీ బ్రతుకులో ఉన్నట్టు పాత రోత ఈకలన్నిటినీ నువ్వు పెరికి వేసుకోవాలి. అప్పుడు తీసి వేసుకున్నప్పుడే నువ్వు ఉపవాసంతో, జాగారాలతో దేవుని సన్నిధిలో కనిపెట్టి నిన్ను నలగొట్టుకొని దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, ఆయన కృప కోసం, నా బలం కాదు, నా ఆలోచన కాదు, నీ చిత్తం, నీ బలం నా యందే జరగాలి ప్రభు, నిన్ను నీవు సమర్పించుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఆశను బట్టి నీ ప్రాణాన్ని తృప్తిపరచడానికి నిన్ను నలగొట్టుకుని సమస్త నీలో అన్ని తీసేసుకున్న తర్వాత ఆయన బలము ద్వారా నిన్ను పరిపూర్ణుడిగా చేయడానికి, ఆ బలం ద్వారా నూతన సంవత్సరంలో నువ్వు బ్రతకడానికి ఆయన బలాన్ని దేవుడు ఆయన ఆత్మ ద్వారా ఇస్తాడు. నూతన స్వభావం, నూతన క్రియ ఎలా జరుగుతుందో తెలుసా? తీతుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చూడండి. తీతుకు రాసిన పత్రిక ఎలా ధరించుకోవాలి ఈ నవీన స్వభావాన్ని, నవీన నీతి కలిగిన దేవుని భక్తిని ఎలా ధరించుకోవాలంటే, తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను మనకు నూతన స్వభావమును కలుగ చేయుట ద్వారా. చాలు. ఇప్పుడు నూతన స్వభావం ఎలా వస్తుంది? ఇప్పుడు నూతన శరీరాన్ని ధరించుకోవాలి కదా, నూతన స్వభావం నీ బ్రతుకులు ఈ సంవత్సరం ప్రదర్శించాలి కదా. అంటే నిన్ను నువ్వు నలగొట్టుకొని నీ శరీర బలాన్ని బట్టి కాకుండా, తినే తిండిని బట్టి కాకుండా, దేవునికి బలమైన ఆత్మ బలం ద్వారా నింపబడినట్టుగా ఆత్మశక్తి చేత ఎవరైతే నింపబడతారో వారు ఆత్మ సంబంధమైన స్వభావాన్ని, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారిని సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ వాళ్ళ జీవితాలు ఉన్నప్పుడు ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వం కలిగి బ్రతుకుతారు. ఆత్మ సంబంధమైన స్వభావాన్ని వాళ్ళు ప్రదర్శించగలుగుతారు. శరీర ఇచ్ఛలను మనం చంపుకొని నిన్ను నలగొట్టుకొని, దేవా నీ ఆత్మ ద్వారా బ్రతికే కృపను నాకు దయచేయండి అన్నప్పుడు ఆత్మ ద్వారా దేవుని శక్తిని నువ్వు పొందుకోగలిగితే శరీర ఇచ్ఛలను, ప్రాంత స్వభావాన్ని శిలువతో మేకులు కొట్టేసి ఆయనతో కూడా లేపబడిన వాడిగా ఆయన శక్తి ద్వారా ఆత్మ జీవం పొందుకొని ఆత్మ సంబంధమైన వ్యక్తిగా శరీర ఇచ్ఛలను బట్టి కాకుండా దేవుని స్వభావాన్ని ఇప్పుడు నువ్వు ధరించుకున్నావు ఆత్మ ద్వారా. కాబట్టి ఆయన అనుగ్రహించిన నీతిని బట్టి యథార్థమైన భక్తితో నువ్వు ఈ లోకంలో బ్రతకగలుగుతావు. కాబట్టి
నూతన పరచబడడం అంటే అంత ఈజీ కాదు. చేత అయితే ట్రై చేయండి. అర్థమవుతుందా నా మాటలు? ఊరికే జరిగించు ప్రభువా, చేయి ప్రభువా కాదు. కనపరుస్తున్నాడు దేవుడు. ఎలా నిన్ను నువ్వు నూతన పరుచుకోవాలో, ఎలా నీ జీవితంలో నూతన క్రియ జరగాలో అది చేయి. ఇది చేయకుండా ఆయన చేయమంటే చేయడు. ఎప్పుడు నూతన బలం వచ్చింది పక్షిరాజుకు? ముసలి ప్రాయంలోనా, ఈకలు ఉన్నప్పుడా? కాదు కదా. అన్ని తొలగించుకున్నప్పుడే కదా దేవునికి శక్తి, దేవునికి జీవం ఆ పక్షిలోకి వచ్చింది. కాబట్టి నూతన పరుచుము, ఎలా నూతన పరుచుకోవాలో దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీకు చేతైతే నీవు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి నీ శరీర క్రియలు నలగొట్టుకొని దేవుని ఆత్మశక్తి చేత నింపబడి నూతన సోవాన్ని ధరించుకొని ఈ సంవత్సరంలో నన్ను నూతన పరిచినందుకు నీకు స్తోత్రం అని చెప్పగలగు. అవే క్రియలు, అవే పద్ధతులు, అవే అలవాటు ఉంచుకొని నూతన పరచుము దేవా అని పాడితే దేవుడు నీ బ్రతుకును మార్చుకోరా, ముందు వదిలిపెట్టు, ముందు నేను చేయకపోతే అప్పుడు అడుగు అని అంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, మీ బ్రతుకుల్లో ఒక నూతన క్రియ జరిగించబడాలి. దానికి ఎలా నూతన పరుచుకోవాలో దేవునికి ఆత్మ ద్వారా చెప్తున్న మాటలు జాగ్రత్తగా నువ్వు ఆలకించు. ఈరోజు చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి. నీ ఆలోచనలు నువ్వు మార్చుకోవాలి. ఇదివరకు చేసిన పద్ధతులు, పనికి మాలిన పనులన్నీ వదిలిపెట్టాలి. దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా ఇక మీద నా శరీర ఇచ్చను బట్టి బ్రతికాను, ఇక మీద అలా బ్రతకూడు, ఇక మీద నీ ఆత్మశక్తి ద్వారానే బ్రతకాలని నిన్ను నీవు దేవునికి అప్పగించుకోగలిగితే దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా నిన్ను బలపరిచి ఆత్మ ద్వారా నూతన స్వభావాన్ని నీకు అనుగ్రహించి నీ బ్రతుకులో నూతన క్రియ జరిగించి నూతనమైన వ్యక్తికి లోకంలో అబ్బా లాస్ట్ ఇయర్ లాగా ఈ సంవత్సరం లేడే, క్రియలు మారిపోయాయి, మాటలు మారిపోయాయి, ఆలోచన మారిపోయి, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఎంత నీతిగా ఉన్నాడనే ఒక సాక్షార్థకరమైన జీవితం నువ్వు కలిగి ఉంటావు. లేకపోతే ఈ జనవరి మంత్ మాత్రమే నూతన సంవత్సరం, తర్వాత మామూలు సంవత్సరం యథావిధి. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దినములు జరుగుచుండగా నూతన పరచబడాలని నువ్వు కోరుకుంటున్నావా? సంవత్సరం జరుగుచుండగా నీ కార్యంలో నూతన పరచు అని అడుగుతున్నావా? అని కనపరచుము అని అడుగు. దేవుడు చెప్తున్నాడు, నీ చిత్త వృత్తి నూతన పరచబడాలి. నీ హృదయంతరంగంలో పాపపు ఆలోచనలు నువ్వు తొలగించుకోగలిగినప్పుడే నూతన స్వభావాన్ని నువ్వు ధరించుకోగలుగుతావు. ఒకవేళ వేషధారణతో నువ్వు వేసుకున్నా, 8th క్లాస్లో ఒక స్టోరీ ఉండేది. ఒక నక్క నీలి మందులో పడిందంట. నేను చదువుకున్నప్పుడు దానికి అది బయటికి రాగానే బ్లూగా తయారైపోయింది. అన్ని నక్కలని ఆశ్చర్యపడ్డాయి. ఏంటంటే నేను పరలోకం నుంచి వచ్చాను, మీకు రాజుని అనగానే రాజుని చేస్తాయి. ఏమైంది? ఒకరోజు వర్షం పడింది, నక్కలు అరిసాయి. ఇది నక్క స్వభావం పోతుందా? దాచిపెట్టుకుంటే, ఒకవేళ కనిపెట్టుకుంటే, మనం తెచ్చిపెట్టుకుంటే స్వభావం లోపల ఉన్న బుద్ధులు అలా ఉంటాయా? ఏదో ఒక రోజు బయటపడతాయి కదా. అక్కడ వీలు వేయగానే ఈ నక్క ఏం చేస్తుంది? తోటి నక్కలను దూరంగా పెట్టి, నీ బ్రతికెంత, నా బ్రతికెంత, నేను ప్రత్యేకించబడిన దాన్ని, పరలోకం నుంచి వచ్చిన దాను, మీకు రాజును, కాబట్టి అక్కడ ఉండంటే మాలాగే ఉంది. దీని అంతు చూడాలనుకునే ఒకరోజు వర్షం పడ్డప్పుడు కనిపెట్టగానే సంతోషం బయటకు వచ్చి వర్షంలో నిలబడి అది కూడా కేకలేసినప్పటికీ రంగు గరిపోయింది బయట. కాబట్టి వేషధారణ బ్రతుకు ఏదో ఒక రోజు బట్టబలవుతుంది. కాబట్టి నీ బ్రతుకు నూతన పరచుకో. ఇప్పటికైనా ఇంకా మానేశానండి, ఇక వదిలిపెట్టేశానండి అని నువ్వు చెప్పడం కాదు, దేవుడు చెప్పగలిగినట్టుగా నీ బ్రతుకును నువ్వు మార్చుకో. కాబట్టి నూతన పరుచుము. ఎలా నూతన పరుచుకోవాలి? నలగగొట్టుకొని వదిలిపెట్టుకొని చిత్త వృత్తి యందు నూతన పరుచుకొని ఆత్మశక్తి ద్వారా నూతన స్వభావాన్ని ధరించుకున్నప్పుడే ఆ వ్యక్తి నూతనమైన సృష్టి, కొత్త వ్యక్తి. అలా లేదనుకోండి మామూలుగానే ఉండిపోతాం. కాబట్టి ఈరోజు ఇంకా పాత స్వభావం నీలో ఉంటే ఏం చేయాలి? ప్రాచీన స్వభావాన్ని వదులుకొని. ఇప్పుడు వదులుకొని అనే మాట ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించిందా, మనకు సంబంధించిందా? చెప్పండి చెప్పండి.
దేవుడు చేసే పనా, మనం చేసుకునే పనా? ఆ, నువ్వు చేస్తే, నువ్వు వదులుకుంటే నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తాడు. నీ బ్రతుకును నూతనమైదిగా మారుస్తాడు. అబ్రహాము అలా తిరిగాడు. బొమ్మలు పెట్టుకొని దేవుడు బొమ్మలో అనుకుంటే తిరిగిన వ్యక్తిని ఒకరోజు ఆయన చేతిలో పడ్డాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు, అన్నిటిని వదిలిపెట్టాడు, తన బ్రతుకును మార్చి జనములకు తండ్రిగా చేశాడు. ఏలియా మనం చూస్తే ఒంటరిగానే పోరాడాడు. చూడండి, ఆ శక్తి తన బ్రతుకులో ఉంది. ఆ భోజన బలం చేత పరిశుద్ధమైన సీయోను పర్వతానికి వెళ్ళాడు. కాబట్టి ఈరోజు మొదటి ఆదివారం కాబట్టి సంవత్సరంలో అందరూ వచ్చారు. వచ్చే వారం చూడండి ఎంతమంది వస్తారు. అసలు మాకు ఆ రోజే సెలవు కాబట్టి పనులన్నీ ఆ రోజే. దేవుని దగ్గరికి రావడం, అదే ఎమ్మెల్యే ప్రోగ్రాం పెట్టండి, డబ్బులు ఇస్తున్నారని చెప్పండి, ఏది లేదు, పిల్ల లేదు, జల్ల లేదు, వాడు చావనేయండి పోయి అది కావాలి. ఏదైనా రావంటే చిన్నపిల్లలు, ఏదైనా చేయాలంటే ఎన్ని ఆటంకాలు, దేవుని దగ్గర రావడానికి ఆటంకాలు. ఇంకేం బ్రతుకు మారుతుందండి? నువ్వు దేవుని ప్రయాసపడుతున్న వ్యక్తికి ఎప్పుడు చూస్తాడు? పిల్లలు దేవుని దగ్గర రావడానికి అడ్డమా? ఏదో ఒక విధంగా దాన్ని ఫెసిలిటేట్ చేసుకోవచ్చు కదా. కాబట్టి ప్రియులారా, నీ జీవితం ఈ 2024 సంవత్సరం నూతన పరచబడాలి అంటే ఆయన క్రియను కనపరచు అని నిన్ను నువ్వు తగ్గించుకొని పాత రోత స్వభావాన్ని వదులుకుంటే మాత్రమే నూతన స్వభావాన్ని ఆయన ధరింపజేస్తాడు. కాబట్టి ఆ నూతన స్వభావాన్ని ధరించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన క్రియ మన జీవితంలో జరిగించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మార్చుకోమని చెప్తున్నావు, మార్చుకోకపోతే దేవుడు కూడా ఏం చేయలేడని చెప్పాను.